సార్ మరి బీహార్‌లో మన ప్రశాంత్ కిషోర్ గెలుపుకు అసలు కారణాలు ఏంటంటారు? ఈ రోజున రీసెంట్‌గా కూడా చాలా గొడవ జరిగింది ఢిల్లీలో. అందరూ గమనించే ఉంటారు. అవును. ఆ ప్రభావం గూడా బీహార్ ఎలక్షన్స్ మీద ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం గూడా కలుగుతున్నదండి. ఎందుకంటే మనం గమనించినట్లయితే ఢిల్లీలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అన్ని రాష్ట్రాల కంటే కూడా చాలా అధిక శాతంలో బీహార్‌కి ఫండ్స్‌కి అలాట్ చేస్తుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం. మన తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వేరే రాష్ట్రాలు చూసుకుంటే మనం ₹1 ట్యాక్స్ పే చేస్తే మనకి 40% వరకు 40% వరకు మన వెనక అమౌంట్ వస్తుంది. కానీ బీహార్ వంటి రాష్ట్రాలు ₹1 ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి దాదాపు ₹1.5, ₹2 వరకు కూడా వాళ్ళకి ఫండ్స్ అలాట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు రూపాయి ఇస్తే ₹1.5, ₹2 వరకు వాళ్ళకి. అంటే దానికి కారణం ఏంటంటారు సార్? ఇది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ నిధుల దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. ఇంత ఫండ్స్ అలాట్ చేస్తున్నారు కదా, మరి బీహార్లో డెవలప్మెంట్ ఉండదే. అవును. ఒక ప్రాజెక్ట్ కడతారు, ఒక బ్రిడ్జ్ కడతారు, ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. వర్షం పడగానే బ్రిడ్జ్ కూలిపోతుంది, నీళ్లు రాగానే బ్రిడ్జ్ కూలిపోతుంది. అంటే అంత దారుణమైనటువంటి అవినీతి బీహార్లో ఉంది అనే అభిప్రాయం కూడా ప్రజలలో బలంగా ఉంది. మరి ఇన్ని ఫండ్స్ ఎందుకు బీఆర్కే కేటాయిస్తున్నారంటే మనం మొదటి నుంచి కూడా చూస్తాం. లాలూ ప్రసాద్ యాదవ్ గారి టైంలో చూసుకోండి, ఆయన రైలు ప్రాజెక్టులన్నీ బీఆర్కే వేసేవాడు. తర్వాత కాలంలో ఎవరు వచ్చినా సరే, ఎవరు మినిస్టర్ అయినా సరే ఫండ్స్ అనేది భారీ స్థాయిలో బీఆర్కే అలాట్మెంట్ ఉంది. కానీ అంత స్థాయిలో అక్కడ అవినీతి కూడా ఉంది. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండదు, రోడ్లు సరిగా ఉండవు, అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి. ఏదైనా బ్రిడ్జ్ కడదామని చెప్పి ఒక చోట మొన్న బాగా వైరల్ కూడా అయింది. ఒక చోట బ్రిడ్జ్ కట్టేసి ఉంది, చుట్టూ పొలాలు ఉన్నాయి, అక్కడ నీళ్లు పారుతాయంట, పైన బ్రిడ్జి కట్టేశారు. దానికి కొన్ని ₹1,00,00,000 అలాట్ చేసినట్టు రికార్డ్స్లో ఉంది. ఇంత మోసమా? అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందంటే అది లైవ్ ఎగ్జాంపుల్. అది చుట్టూరా పొలం ఉంది, ఏదో చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, ఇంత చిన్నది, దానికి కొన్ని ₹1,00,00,000 ఖర్చు పెట్టేశారు రికార్డ్స్లో. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా చూసి ప్రజలలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చేసింది. ఈవెన్ తర్వాత ముఖ్యమంత్రులు సరిగా చేశారని అనుకున్నా కానీ అవినీతి అనేది కామన్ విషయం. ఇంత అవినీతి చేసిన ఒక బ్రిడ్జి కడితే కదా అక్కడ డెవలప్మెంట్ అయ్యేది. వర్షం పడితే బ్రిడ్జి కొట్టుకుపోతే ఇంక బ్రిడ్జ్ ఎందుకు? ఆ రైలు ఒక లైన్ వేసారనుకోండి, పెద్ద వర్షం రాగానే రైలు పట్టాలు కూడా కొట్టుకుపోతుంటే ఇంకా ప్రయోజనం ఏంటి? డెవలప్మెంట్ అనేది ఏమి ఉండట్లేదు అక్కడ. ఏంటంటే చట్టపరంగా ఏం చేయలేరు, ప్రకృతి వైపరీత్యం వచ్చిందని రికార్డులు రాసేసుకుంటారు. కానీ ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. ప్రజలకు కావాల్సింది ఒక చోట ఇబ్బంది పడుతున్నారు, వరదలు వస్తున్నాయి, దాని మీద ఒక బ్రిడ్జ్ ఉండాలి, అప్పుడు వాళ్ళ సమస్య తీరినట్టు అవుతుంది. మేము కట్టేశాము, మళ్ళీ వర్షం వచ్చి కొట్టుకుపోయింది, వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి, మా తప్పేం లేదు అని చెప్పేసి అక్కడ బ్రిడ్జి కట్టిన కాంట్రాక్టర్ చెప్పి అక్కడ వాళ్ళు సంతకాలు పెట్టేసి అఫీషియల్స్, ప్రయోజనం ఏంటి? చట్టపరంగా వాళ్ళని ఏం చేయలేకపోవచ్చు, కానీ ప్రజల ఆగ్రహానికి వాడు ఖచ్చితంగా కారణం అవుతుంది అది. ఓకే. అంటే మరి మన ప్రశాంత్ కిషోర్ అసలు గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రావటం వల్ల ఆయన ఈ అభిప్రాయాన్ని కూడా ప్రజలలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓకే. అవినీతి అనేది జరుగుతున్నది. ఆయన చెప్పింది ఏంటంటే తన సంపాదనలో 90% కూడా ప్రజలకు ఉపయోగిస్తాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సంపాదనలో 90% కూడా ప్రజలకే, పార్టీగా ఇచ్చేస్తాను, కేవలం 10% మాత్రమే నా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకుంటాను ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని ఆయన నిరూపించేటువంటి విధంగా కూడా కృషి కూడా చేస్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్పాడు, ఇక అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ తొలగిస్తాను. ఈ రోజున మొన్న ఉద్యమం జరిగింది ఢిల్లీలో, దారుణంగా అసలు వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జ్ చేయటం, ఈ నీట్ పరీక్ష ఎగ్జాము అనేది మాటికి కూడా లీక్ అవ్వటము, ఇవన్నీ జరుగుతున్న వల్ల ఏమవుతుందంటే ఈ పబ్లిక్కి, స్టూడెంట్స్కి కూడా ప్రభుత్వాల పట్ల విశ్వాసం పోతున్నది. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడవు. అందువల్ల తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ గారు లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది, అసలు నీటిని పరీక్ష రద్దు చేసేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం ఒకటే ఎగ్జామ్ ఉండాలంటే కూడా కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే దేశం మొత్తం ఒకటే పంట లేదు కదా. నరేంద్ర మోడీ గారు బియ్యం, అన్నం, మనలాంటి అన్నం తింటారు కదా. నార్త్ ఇండియాలో వాళ్ళు చపాతీలు, జొన్న రొట్టెలు తింటారు, సౌత్ ఇండియాలో మనం అన్నం తింటాం. దేశమంతా ఒకటే ఫుడ్ తినండి అంటే కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు, అలాగే వాతావరణం మార్పులు ఉంటాయి. సో కొన్ని సందర్భాలలో దేశం మొత్తం ఒకటే ఎగ్జామ్ అనేటువంటిది కరెక్ట్ కాదు, నీటిని రద్దు చేయటమే కరెక్ట్
అని దళపతి విజయ్ గారు చెప్పడం జరిగింది. దాని సౌత్ ఇండియాలో అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ నార్త్ ఇండియాలో ఏంటంటే ఈ నీట్ అనేది ఎగ్జామ్ ఒకటి పెట్టుకొని ప్రతి సంవత్సరం లీక్ అవుద్ది, గ్యారంటీ అది. కాకపోతే ఒక్కసారి బయటపడుతుంది, ఒక్కసారి బయటపడదు. అంటే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్లలో 22 సార్ల నీట్ అక్కడ లీక్ ఏ ప్రభుత్వమన్నా ఉండేవండి, ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అనుకుంటే అది ఖచ్చితంగా లీక్ అవుతుంది. లీక్ అనేది ఎవరు చేస్తారంటే ఒక ఆర్డినరీ పర్సన్ చేయలేరండి. ఇది చాలా చాలా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. నీట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఎగ్జామ్ అంటే ఒక సాధారణమైన స్టూడెంట్ లీక్ చేయలేడు. అది ఒక అంత ప్రముఖ ఎగ్జామ్ లీక్ అయిందంటే దాని వెనక ఒక బలమైన రాజకీయ నాయకుడు ఉంటాడు, అధికారం ఉన్నటువంటి బలమైన రాజకీయ నాయకుడు ఉండాలి, లేదంటే అత్యంత ధనంతో ఉన్నటువంటి ధనం ఉంటుంది దాని వెనక. పేపర్ లీక్ అయిందని కొన్ని కోట్ల రూపాయల చేతులు మారి ఉంటాయి, ఒక సాధారణ వ్యక్తి లీక్ చేయలేడు అది. సో ఈ రాజకీయ నాయకుల్లోనే బలమైన కొంతమంది నాయకులు, కొంతమంది కోట్ల రూపాయలు వెచ్చించగలిగేటువంటి వాళ్ళు కూడా ఒక రింగ్ లాగా ఏర్పడి నీట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. కొంతమంది కూడా బాగుపడుతున్నారు అక్కడ అనేది వాస్తవం. ఈ నీట్ ఎగ్జామ్ రాయటం ద్వారా వాళ్ళు మెడికల్ సీట్లు తెచ్చుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడో ఒక చోట లీక్ అవుతున్నది. చాలాసార్లు బీహార్లో లీక్ అవుతుంది, మీరు గమనించండి. బీహార్ అటువంటి నార్త్ ఇండియా రాష్ట్రాల్లో లీక్ అవుతుంది, సౌత్ ఇండియాలో ఎప్పుడు లీక్ అవ్వట్లేదు. అక్కడ లీక్ అయితే ఏమవుతుంది, ఇక్కడ కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వీళ్ళెవరికి లీక్ కాలేదు కదా, కానీ ఆ ఎగ్జామ్ మొత్తం వాయిదా వేయటం వల్ల, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయటం వల్ల వీళ్ళందరూ నష్టపోతున్నారు. ఈ నష్టం ఎందుకు వీళ్ళందరూ భరించాలి? ఇది స్టూడెంట్స్ చాలా మంది కూడా చాలా బాధకు గురవుతున్నటువంటి విషయం ఇది. సో బీహార్లో కూడా చూసుకుంటే ఎక్కడో కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు, అధికారంలో వాళ్ళు మాత్రం ఎగ్జామ్ తెచ్చుకోగలుగుతారు, ఎగ్జామ్ పేపర్ తెచ్చుకొని వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు తప్ప మామూలు పీపుల్ చేయట్లా. సాధారణ ప్రజలు, సాధారణమైన విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో కూడా ఇది చాలా భావన కూడా ఉంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా లీక్ అవుతున్నాయి. దానివల్ల సాధారణ విద్యార్థులకి, సాధారణ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు. వీళ్ళందరూ కూడా అది చాలా బాధపడాల్సిన విషయం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ వ్యతిరేక బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఊహించలేదు ఇంత వ్యతిరేకత వస్తుందని. ఓకే, కేవలము పొంగిన పాల మీద నీళ్లు చల్లడమే అది. దానివల్ల ఉపయోగం అంత లేదు. కఠినమైన ఇప్పుడు లేవా శిక్షలు? మన దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, చాలా శిక్షలు కూడా ఉన్నాయి. ఎంతమందికి శిక్ష పడుతుంది గుండె మీద చేసుకొని చెప్పండి. రేప్ చేసిన వాళ్ళకి శిక్షలు లేవా? ఎవరికైనా శిక్ష పడుతుందా? ఇంకా దొంగతనం చేసిన వాడికి శిక్ష లేదా? వాళ్ళకి శిక్ష పడుతున్నదా? మన చట్టాలలో చాలా లొసుకులు ఉన్నాయి. చట్టాలలో లొసుగులు ఉన్నాయి. కేవలం ఏంటంటే మోడీ ప్రభుత్వము వేడి పాల మీద నీళ్లు చల్లి ఈ ప్రజలకి దీన్ని ఇంకా భారీ స్థాయిలో అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళని చల్లార్చాలి తాత్కాలికంగా అని మాత్రం ఆ బిల్లు పెట్టింది. ఖచ్చితంగా ఈసారి ఏమవుద్ది, లీక్ అయ్యేది బయటకు తెలియకుండా ఉంటుంది. అందుకనే అసలు అవకాశం ఇవ్వద్దు, ఆ అవకాశమే వద్దు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి. ఓకే, లేదంటే కొన్ని కామన్ ఎగ్జామ్ పెట్టి కొన్ని రాష్ట్రాలకు కూడా కొంత అధికారం ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు మొదటి నుంచి చెప్తున్నారు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేయండి. చాలా మంది అనేది ఏంటంటే తమిళనాడులో రాజకీయ నాయకులు సొంత మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటకలో చాలా మందికి రాజకీయ నాయకులకే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు డొనేషన్లు తీసుకొని మెడికల్ సీట్లు ఇస్తారు. అందువల్ల వాళ్ళు నీటిని వ్యతిరేకిస్తున్నారు అనేది వీళ్ళు చేసేటువంటి ఆరోపణ. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికి కూడా వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో అంత నీట్గా ఉంది. కొన్ని మేనేజ్మెంట్ సీట్లు పెట్టుకోమనండి వాళ్ళు. కొన్ని మేనేజ్మెంట్ సీట్లు పెట్టుకున్నా కొంత మెరిట్ ఉండాలి, కొంత మేనేజ్మెంట్ సీట్లు వాళ్ళకు కూడా లాభంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకి కొంత లాభం చూపించుకొని మేనేజ్మెంట్ సీట్లు పెట్టుకోండి. కొంత ఖచ్చితంగా మెరిటెడ్ కొంత ఉండాలి. ఈ ఎగ్జామ్ పేరు పెట్టి ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి మొత్తం ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ చేయడం, ఎక్కడో ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక ఊర్లో లీక్ అవుతుంది. మరి దేశం మొత్తం క్యాన్సిల్ చేస్తే ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళా ర్యాంక్ వస్తాను. నేను ఒకసారి ఎగ్జామ్ రాసా, ఒక ఎంసీఏ సెట్, తర్వాత నేను రాస్తే నాకు మళ్ళీ ర్యాంక్ రాలేదు, ఇంకా పెద్ద ర్యాంక్ వెళ్ళిపోయింది. ఓకే, అంతకుముందే మంచి ర్యాంక్ వచ్చింది, వాయిదా వేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడికి ఇప్పుడు మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టారు. పాపం అంతకుముందు ఒక వ్యక్తి మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది, అతనికి మళ్ళీ మంచి ర్యాంక్ రాకపోవచ్చు, చెప్పలేము. మంచి ర్యాంక్ రావచ్చు, లేదంటే ఇంకా అవతలకు కూడా పోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ గ్యాప్ టైంలో వాళ్ళ మైండ్ డిస్టర్బ్ కూడా అవడం, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం,
ఇట్లా అనేక కారణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బీహార్లో చూపించారు, బీహార్లో ప్రతిఫలించింది అనమాట. ఓకే. ఈయన ప్రశాంత్ అనేటువంటి ఆయన దీని అంతా తొలగిస్తాను, అక్కడ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తాను, నిజమైన ప్రాజెక్టులు కడతాను, డూప్లికేట్ ప్రాజెక్టులు కాదు, నిజంగా డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ఉండేటువంటి జనాభాలో కూడా 40% కూడా యువకులే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఆయన్ని నమ్మారు. ఈయన దేశమంతా కూడా గెలిపించినాడు కదా, ఇక్కడ కూడా చేస్తాడేమో అని గెలిపించడం జరుగుతుంది. కానీ ఆయన కూడా మళ్ళీ మరో కేజ్రీవాల్ అవుతాడా అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే జేడి ఆయన నారాయణ గారు ఉన్నారు కదా, మన పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా కొంతమంది రాజకీయ నాయకులు ఒకే ఒక సీటు గెలుస్తారు, నాయకుడు మాత్రమే గెలుస్తారు, మిగతా వాళ్ళు ఎవరు గెలవరు. అట్లా కూడా ఆయన అయిపోతాడా? ఆయన ఒక సీటే గెలిచి మిగతాదంతా పోతుందా? లేదంటే ఈలోపు బీజేపీ గవర్నమెంట్ అతని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి అతన్ని బీజేపీలో చేర్చుకోవటము. బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బలమైన నాయకుడిని వదలరు. ఇప్పుడు మొన్న కాక్రోచ్ పార్టీ ఉద్యమం చేశారు, కాక్రోచ్ పార్టీ ఆయన అభిషేక్ ఆయన్ని బీజేపీలో చేరమంటున్నారు. అతను ఒక బలమైన నాయకుడు, ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే నువ్వు బీజేపీలో చేరిపో, నీకు మంచి పోస్ట్ ఇస్తాం, ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాం, ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తాం అని చెప్పేసి బలమైన రాజకీయ పార్టీ ఎవడైనా తమలో కలుపుకోవడానికి మెర్జ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మరి ప్రశాంత్ కిషోర్ మాత్రం గెలవగానే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు సామ్రాట్ చౌదరి సీఎంని ఫస్ట్ వెంటనే తొలగించాలి విధుల నుంచి అనేసి అయితే అనడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అలా తొలగించడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా చెప్పినంత ఈజీ కాదు. చాలా విషయాలు మనం నోటితో చెప్పచ్చు, నోటితో చెప్పడం వేరు, రాజ్యాంగబద్ధంగా జరగటం వేరు. ఆయన అక్రమ సంపాదన నాయకుడు, అతన్ని వద్దు, మంచి నాయకుడిని పెట్టండి సీఎం గా అనేసి అంటున్నాడు. అంటే ఆయన సీఎం చేయాలి ఆయన కోరిక? ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాలి. మంచి రాజకీయ నాయకుడు అంటే డెఫినేషన్ ఏంటో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. మాకు కూడా తెలియదండి నిజంగా. మంచి రాజకీయ నాయకుడు అంటే మీనింగ్ ఏంటి? ఈ యొక్క కరప్షన్ అనేటువంటిది ఒక యూనివర్సల్ అయిపోయిందని చెప్పేసి ఇందిరాగాంధీ గారు అప్పుడే చెప్పారు. సో ఇందులో ఏంటంటే కనీసం ఒక బ్రిడ్జి కట్టామని చూపిస్తే ఆ బ్రిడ్జి కనపడాలి. వర్షం వస్తే కొట్టుకుపోయే విధంగా రైల్వే ట్రాక్స్ నిర్మిస్తే మీరు రోడ్లు వేస్తున్నారు, వర్షం రాగానే కొట్టుకుపోయిందంటే మరి అన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? ఇది బీహార్ ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగా దురదృష్టకరమైన విషయం. అది ఇంకెక్కడా లేదు దేశంలో, ఒక్క బీహార్ స్పెషల్ అనమాట అది. మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇంకే రాష్ట్రమైనా తీసుకోండి, వీళ్ళు కొంచెం బ్రిడ్జిలు ఏమైనా కడితే కొంతకాలమైనా ఉంటాయి. అక్కడ ఉండవు. బీహార్ లేదంటే వర్షం పడంగానే బ్రిడ్జి పడిపోతుంది, వరదలు రాగానే కొట్టుకుపోతాయి. మారినప్పుడు ఎందుకు కడుతున్నారు వాళ్ళు? ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రజల ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి సొమ్ముని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు బీహార్లో. అది మారాలి. మీకు నిజంగా అవసరమైన ప్రాజెక్టు కట్టుకోండి. అవినీతి జరిగిందంటే దాని గురించి నేను బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఒక కట్టడం అయితే ఉండాలి. మీరు కట్టడం కొంతకాలం ఉండాలి కదా. మీరు రికార్డ్స్లో మిమ్మల్ని వాళ్ళని ఎవరు చట్టపరంగా ఏం చేయలేము, ఎందుకంటే రికార్డ్స్లో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి సంబంధించిన క్వాలిటీ ఇంజనీర్ సంతకం పెడతాడు, బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా కట్టారు, గట్టిగా కట్టారు సంతకం పెడతాడు. మరి వరద రాగానే కొట్టుకుపోతున్నది అంటే దాని అర్థం ఏంది? అంటే సంతకం పెట్టినోడు కూడా కరప్టెడ్ అనే. కాంట్రాక్టర్ అయినవాడు మీరు సొమ్మును తినండి, కానీ కట్టడాన్ని ఆయన పాట పాడతారు కదా, సొంత లాభం కొంతమ్మా అనుకొని చేయమన్నాడు పని. మీరు సొమ్ములు తినకపోయినా కొంత భాగం తిన్నా ఆ యొక్క కట్టడం అనేది కొంతకాలం ఉండే విధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని చేస్తే ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఏం లేకుండా మీరు ఉన్నది మొత్తం 90% తినేస్తామని చెప్తే కట్టడం కూడా లేకపోతే అటువంటి వ్యవస్థ చాలా దారుణమైన వ్యవస్థ. సో ప్రజలు కూడా ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారు, బీహార్లో కూడా మార్పును కోరుకుంటున్నారు. మరి ఈయన వ్యూహకర్త కాబట్టి తన తెలివితేటలను ఉపయోగించి ఆయన గెలిచాడు. మరి ఆయన కూడా మరో అందరు రాజకీయ నాయకుల్లాగా వెళ్ళిపోతాడా, లేకపోతే మొత్తం ఆయన ఎలక్షన్లో నిలబడి వచ్చే బీహార్ ఎలక్షన్లో నిలబడాలి కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే గెలిచాడు, లేదంటే ఆయన కూడా బీజేపీలో చేరిపోయి తనను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాడు అనేది ఆయన ఓపెన్గా చెప్తే కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు గతంలో యాక్చువల్గా నితీష్ కుమార్ అలయన్స్ తోనే బీజేపీ సపోర్ట్ తోని సీఎం గా చేయడం జరిగింది 2-3 దఫాలు. మరి ఇంత అవినీతి అక్రమాలు ఎందుకు జరిగింది అంటారు? మరి ఇంత అవినీతి జరుగుతుంటే కూడా ప్రజలు నితీష్నే ఎందుకు ఎన్నుకున్నారు? అక్కడ వేరే ఆల్టర్నేటివ్ కనిపించట్లా, మొత్తం వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోయింది. ఓకే. చాలా మంది రాజకీయ నాయకులు ఈరోజు చెప్పేది అదే కదా, ప్రజలు కూడా చెప్పేది అదే. దాసనారాయణ గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు,
ఈ రోజున ఒక గవర్నమెంట్ గెలిచింది అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, 38% ఓటు బ్యాంక్ ఉంది. దాసనారాయణ గారు చెప్పింది అదే కదా, ఏదైనా ఒక పార్టీ 40% ఓటు బ్యాంక్ తెచ్చి అధికారంలో వచ్చింది అంటే 60% మంది ఒప్పుకున్నట్టే కదా. మరి మెజారిటీ వచ్చిన వాళ్ళే గెలవాలి. ఇప్పుడు అలా లేదు. అది భారతదేశంలో నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం. దాసనారాయణ గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు, అది వాస్తవం కూడా కనబడుతుంది. అంటే మన చట్టాల్లో ఉన్నటువంటి వ్యవస్థ అలా ఉంది. వ్యవస్థే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది? 38% ఓటు బ్యాంక్ ఉంది. అంటే దాని అర్థం ఏంది? మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినట్టే కదా. ఇప్పుడు చట్టాల్లో 62% వ్యతిరేకిస్తున్నట్టు. అప్పుడు అది పూర్తి మెజారిటీ ఎలా అవుతుంది? మన చట్టాల్లో మార్పులు చట్టాల్లో ఉన్న మ్యాజిక్, అది ఒక చట్టాల్లో ఉన్నటువంటి లోపం. అది అంటే మార్పులు చేయాలంటారా? చట్టం ఖచ్చితంగా మార్పులు తేవాలి. భారతదేశానికి దుమ్ము దులపాలి. ఈ రోజున అదే కాక్రోచ్ పార్టీ కూడా ఆయన అభిజిత్ గారిని వాళ్ళు పార్టీలో చేరమని చెప్పారు బీజేపీ వాళ్ళు. అతను చేరనని చెప్పాడు, బీజేపీలో చేరను. నిజంగా సిన్సియర్గా ఎవరైనా వస్తే భారతదేశంలో అనేక చట్టాలు కూడా మార్చాలి. బాగా బూజు పట్టిపోయింది, రాజ్యాంగానికి బూజు పట్టిందేమో అని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. బూజు దులపాల. బూజు దులిపితేనే మరలా కూడా మన దేశం సుసంపన్నమైన దేశం అవుతుంది. వాస్తవానికి భారతదేశము చరిత్ర తీసుకుంటే ప్రపంచంలోనే ధనిక దేశం భారతదేశం. మీరు గమనించండి చరిత్ర, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం మీద దండయాత్రలు జరుగుతూ వస్తుంది. గమనించండి, ఎందుకు భారతదేశం మీద దండయాత్రకు వస్తున్నారు? ఇది ధనిక దేశం, ఇక్కడ జీవనదులు ఎన్నో ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం మంచి పంటలు పండుతాయి, అన్ని రకాలుగా ఇది అనుకూలంగా ఉంది. కాబట్టి ఎంతో ధనం ఉంది. ఇక్కడ ధనాన్ని కొల్లగొట్టుకొని కొన్ని వేల సంవత్సరాలు అలాగే చేస్తున్నారు. ఈరోజు కూడా భారతదేశం ధనిక దేశమే. ఎందుకంటే ఇక్కడ మొత్తం డబ్బులంతా తీసుకుపోయారు అనుకోండి, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఎందుకంటే మళ్ళీ జీవనదులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ కూడా సమృద్ధి అవుతుంది. సో అందువల్ల భారతదేశం మళ్ళీ సుసంపన్నమైన దేశం కావాలంటే విధానాలు మార్చాలి, రాజ్యాంగాన్నే మార్చాలి. మార్చినప్పుడే మరలా కూడా ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ అని ఈయన కానీ మరొక నాయకుడు కానీ వీళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా మార్చి భారతదేశంలో భారతదేశ చట్టాలను పెట్టాలి. అంటే ఒక చిన్న బిల్లుని ఇంప్లిమెంటేషన్ చేయాలంటేనే చాలా కష్టం అవుతున్నది. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటాయి. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు మొత్తం చట్టాలే మార్చాలి, మొత్తం సమూలంగా మార్పులు తేవాలంటే పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది చేసి చూపించారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ వచ్చారు. ఇందిరాగాంధీ గారు ఆమె బలమైనటువంటి నాయకులు కాబట్టి ఒక బలమైన నాయకుడు. అంటే మోడీ గారు కాదంటారా? మోడీ గారికి ఇప్పుడు రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు, అందువల్ల అన్ని బిల్లులు కూడా పాస్ అవ్వట్లేదు. పూర్తి స్థాయిలో కూడా మెజారిటీ లేదు. లోక్సభలో ఉంది కానీ రాజ్యసభలో పూర్తి స్థాయి మెజారిటీ లేదు. మెజారిటీ కనుక ఉంటే వాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. సో దాని గురించి వాళ్ళు కృషి చేస్తున్నారు, రాజ్యసభలో పూర్తి మెజారిటీ రావాలని చెప్పేసి. అది వచ్చినప్పుడే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. మరొకటి ఏంటంటే సౌత్ ఇండియాకి కూడా అనుకున్నంత కూడా ఫేవర్ చేయట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కూడా కలుగుతుంది. అది వాస్తవం అంటారా? ఇది వాస్తవం ఉంది. మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా, మనం ఎంత ట్యాక్స్లు కడుతున్నామో మనకి ఎంత రిటర్న్ వస్తుంది. వేరే రాష్ట్రం ఇప్పుడు బీహార్ ఎంత ట్యాక్స్ కడుతుంది, బీహార్ ద్వారా ఎంత ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళకి ఎంత బడ్జెట్ అలాట్మెంట్ జరుగుతుంది గమనిస్తే క్లియర్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించడం కరెక్ట్ అంటారా? మరి డీలిమిటేషన్ బిల్ని, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని దానివల్ల దక్షిణాది రాష్ట్రాలు మొత్తం వ్యతిరేకిస్తున్నాయి. అవును, మన రేవంత్ రెడ్డి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. దీన్ని మీరు సమర్థిస్తారా? అని ఖచ్చితంగా కూడా వ్యతిరేకించాలి. దానివల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో రావడం ద్వారా వాళ్ళకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎంతైతే ఉంటుందో ఆ సంఖ్యను తెచ్చుకుంటారు, వాళ్ళకు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. అలాగే ప్రభుత్వం కొనసాగుతూ వస్తున్నది. వాళ్ళ అధికారంలో లేనటువంటి రాష్ట్రాల గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. ఒకప్పుడు మన దేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీ, వాజ్పేయి అద్వానీ గారు ఉండేవాళ్ళు ఒకప్పుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది జరిగేది. దానికి ఫండ్ కావాలంటే ఫండ్ వచ్చేసేది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకనంటే ఆ రోజున అద్వానీ గారు వాజ్పేయి గారు బీజేపీని నడిపిస్తున్నప్పుడు తగినంత మెజారిటీ ఉండేది కాదు. తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళ ఎంపీలు సపోర్ట్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ అధికారంలో ఉండేది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది నడిచేది.
ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండ్ వచ్చేది. బలాన్ని బ్రిడ్జ్ కట్టాలి, ఓకే వచ్చేది. అద్వానీ గారి ఫ్లైఓవర్ ఓపెన్ చేయాలి, ఏది చెప్తే అది వచ్చేవాళ్ళు, ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తమ ఎంపీల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు నా పరిస్థితి లేదు. అదే చంద్రబాబు ఇప్పుడు ఉన్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో వాజ్పేయి అద్వానీ గారు లేరు ఇప్పుడు. వాళ్ళ ప్లేస్లో మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఇదివరకు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఏదైనా డిమాండ్ చేశారనుకోండి, వాళ్ళు ఇవ్వట్లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత ఫండ్ కావాలనగానే అద్వానీ గారు పంపించేసేవాళ్ళు. వాజ్పేయి గారు ప్రజెంట్ అయితే అలయన్స్ లో ఉంది కదా, అలయన్స్ లో ఉన్న పంపించట్లేదు. ఎందుకు పంపించట్లేదు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తగిన మెజారిటీ ఉంది, అది గమనించాల్సిన విషయం. ఇదివరకు కనుక పంపించలేదు అనుకోండి, చంద్రబాబు నాయుడు ఏంది మా రాష్ట్రానికి అలాట్ చేయలేదు, మేము వెంటనే మద్దతు ఉపసంహరించేస్తాం అంటాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పడిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు సపోజ్ ఫండ్స్ పంపించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదండి ఆంధ్రప్రదేశ్కి, మోసం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వండి అంటే మేము ఇవ్వం, ఏం చేస్తా చేసుకోండి అంటారు. ఏం చేయలేని పరిస్థితి. డైరెక్ట్గానే చెప్పారు, మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వం, ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తి మెజారిటీ ఉంది, వాళ్ళకి కావాల్సినంత ఎంపీ సంఖ్య మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు దాటున్నారు. సో ఒక ఆంధ్రప్రదేశ్ వల్ల వాళ్ళకి పెద్ద ప్రయోజనం లేదు, తెలంగాణ వల్ల ప్రయోజనం లేదు, దక్షిణాది రాష్ట్రాల వల్ల కూడా వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ అవసరం లేకపోయినా వాళ్ళ యొక్క పదవి కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు.